పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుండి మనం చదువుకుందాం ఈరోజు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక సత్యాన్ని మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. హల్లెలూయ. దేవుని శక్తి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. మరి ఈరోజు మనము ఏ కాలంలో ఉన్నామంటే చెప్పాలా? ఏ కాలంలో ఉన్నాం? కడవరి కాలంలో ఉన్నాం మనం. అవునా? చెప్పలేం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. గత కొంతకాలం క్రితం ఊహించారు ఎవరైనా? మనుషులు ఎట్లా చనిపోయినారండి? కనీసము వారి భార్య పిల్లలు చూడడానికి కూడా దొరకలే. ప్రపంచమంతా అల్లాడిపోయింది. కరోనా ఊహించలేక అంతమైపోయింది అనుకున్నారు. కానీ క్రైస్తవ సమాజము ఉపవాస ప్రార్థనలు, మనము కూడా కేజీసీఎం ద్వారా ఎన్నో రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తాం లైవ్లో. అయ్యా, ఈ కరోనాను తీసివేయండి, నీ బిడ్డలను కాపాడండి. ప్రతి దేశము కొరకు మనము ప్రార్థన చేస్తాం. నిజంగా దేవుడు కనికరించలేదా? కృప చూపించలేదా? మనల్ని కాపాడలేదా? అంటే మరణం మన దాకా వస్తే కానీ మనము మారే పరిస్థితి లేదు ఈరోజు కదా. వచ్చి వెళ్ళిపోయింది లేండి, ఏం కాదు. వచ్చి వెళ్ళిపోయింది, బ్రతికిపోయాను, నా దారి నాది, ఇంకా మార్చుకోను, నేను నా జీవితాన్ని మార్చుకోను, ఇలాగే ఉంటాను, ఇలాగే జీవిస్తాను. ఇది మనం మైండ్లో ఉంది. కానీ సత్యం వేరేలాగా ఉంది. హతసాక్షులు వారి యొక్క మరణాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఎందుకొరకు మరణించారు? క్రీస్తు ఎందు నిమిత్తం మరణించాడు? ఆయన శిష్యులు ఎందుకు హతసాక్షులుగా ఉన్నారు? నేటికి సువార్త విషయంలో అనేక చోట్ల మనం మరణాలు చూస్తూ ఉన్నాం. బోధించే వారిని భయంకరంగా వారిని హింసించి, వేటాడి, కత్తులతో నరికి, రాళ్లతో బాది వాళ్ళని చంపివేస్తాం. ఎందుకు? సత్యము ప్రకటించబడకూడదు, రక్షణ దొరకకూడదు. మరి ఈరోజు మనము ఇట్టి రక్షణను మనం కలిగి ఉన్నామంటే వీరందరి ప్రయాసం, మరి ఆ ప్రయాసం వ్యర్థమైపోవాలా? క్రీస్తు మరణము వ్యర్థమా? మనందరికి ఇష్టం ఒకటి ఏంటంటే దేవుని కృప, క్రీస్తు ఇచ్చిన కృప, గ్రేస్, అది మట్టుకు కావాలా. కానీ మనలో మట్టుకు ఉజ్జీవం రాదు, విశ్వాసము లేదు. కానీ ఈరోజు దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ హృదయం సిద్ధంగా ఉందా ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి? నీ మనస్సు
ఈరోజు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉందా? ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే ఇదిగో దేవుడు నీతో మాట్లాడని ఆశపడతా ఉన్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. ఎక్కడ? ఎవరి కొరకు? మీ కొరకు. కడవరి కాలములో విశ్వాసము ద్వారా నమ్మి మనం పొందుకోవాలి. అంటే మనం ఎన్నిక లేని వారుగా మనం ఉండిపోద్దంటండి. ఆయన శిష్యులు, ఆ తర్వాత ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది మిషనరీలు, దైవజనులు, ఎన్నో గొప్ప త్యాగాలు. మరి వారు చేసినటువంటి పరిచర్య ఎలాంటిది? ఒకరు వాక్యము ద్వారా బలపరిస్తే, మరికొందరు అనేక అద్భుత కార్యాలు, స్వస్థతల ద్వారా, విడుదల ద్వారా, మరి దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి అనేక సత్యాలను వారు బోధిస్తూ కొన్ని లక్షల క్రైస్తవులను మరి వారు దేవుని కొరకు సిద్ధపరిచారు. మరి ఈరోజు మనము ఈ మాటలు వింటున్నప్పుడు మరి మనకు దేవుడు ఏమిచ్చాడు? మనం ఏం చేయాలి? మన పాత్ర ఏంటి? మనం దేవుని కొరకు పాత్రలాగా, ఒక మంచి పాత్ర, అది బంగారుది అయి ఉండాల్సిన అవసరం లేదు. అది మట్టితో చేసిన పాత్ర అయినా సరే చిల్లు పడని పాత్రగా ఉండాలి అని చెప్పాను కదా. నువ్వు ఎంత జ్ఞానం నింపుకున్నా చూడండి, ఒక కుండలో మనం నీరు తీసుకున్నాం, దానికి ఒక చెల్లు ఉంది. ఆ నీరు అందులో నిలిచి ఉంటాయా? నువ్వు తీసుకొచ్చినప్పుడు ఉండయేమో, కానీ కొంచెంసేపు తర్వాత అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే వాక్యము నువ్వు వింటున్నావు, కానీ నీ లోపట ఏమీ లేదు అంటే దాన్ని భద్రము చేసుకునేటువంటి బాధ్యత నీకు లేదు. వాక్యాన్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే జ్ఞానము నీకు లేదు. అయితే దానిని పరలోకమందు భద్రము చేసి ఉంచాడు దేవుడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా. ఎవరి ద్వారా? సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. హల్లెలూయా.